దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో కూర్చున్నప్పుడు గత 3-4 రోజుల క్రితం నేను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా మెసేజ్లు దేవుడు ఒకదానిమ్మటి ఇస్తూ ఉంటే అవన్నీ రాసుకున్నా. అందులో ఏదన్నా ఒకటి చెప్పాలన్నా కావచ్చు అని చెప్పి నేను ధైర్యంగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటే ఈ మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన రూపాంతర కొండకు వెళ్ళి, కొండ పేరు ఆయన రూపాంతరం చెందిన తర్వాత దాని పేరు రూపాంతర కొండ అని చెప్పి పెట్టబడ్డది. హల్లెలూయా. పేతురు, యోహాను, యాకోబులను ఇద్దరిని వారిని అక్కడికి తీసుకెళ్తారు. అందరూ తీసుకెళ్ళలే, నమ్మకస్తులనే తీసుకెళ్ళి ఉన్నాడు. ఎందుకంటే నమ్మకస్తులు కాకపోతే బయటికి దైవ రహస్యాలు చెప్తారేమోనని చెప్పి దైవ రహస్యాలు కూడా ఆయన మరుగు చేసి ఉంచి ఉన్నాడు. పేతురుతో యేసుప్రభు ఏమన్నాడంటే, ఇది ఎవరితో చెప్పకు అన్నాడు. ఏమన్నాడు? ఎందుకు ఎవరితో చెప్పకన్నాడు తెలుసా? నన్ను ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పి యేసుప్రభు అడిగితే ఒక ఆయన అంటాడు నువ్వు యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడని, ఒక ఆయన అంటాడు ఏలియా అని, ఇట్లా రానా విధాలుగా అనుకుంటున్నారు అని అంటే, అప్పుడు మీరేమనుకుంటున్నారు అని అంటే వీళ్ళు ఒక ప్రవక్తవని వివిధ రకాలుగా 11 మంది అంటారు. కానీ పేతురు దగ్గరికి వచ్చి, పేతురు నువ్వేమనుకుంటున్నావు అంటే, నువ్వు దేవుని క్రీస్తువి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున వద్దాం. యూదులకు క్రీస్తు అంటే దేవుడు అని తెలుసు. క్రీస్తు అంటే దేవుడు అని తెలుసు. క్రీస్తే దేవుడు, దేవుడే క్రీస్తు. యెహోవాకే 2-3 పేర్లు, ఒక్కడే దేవుడు. కానీ ఆ ఒక్కలో 3 ఉంటాయి: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ప్రభుల వారు క్రీస్తుగా తండ్రిలో ఉండి ఆయనే ఈ లోకానికి మనల్ని కాపాడడం కొరకు, రక్షించడం కొరకు, బాగు చేయడం కొరకు, దారిద్రత నుండి విడిపించడం కొరకు, కట్లను తెంచివేయడం కొరకు, బీదలకు సువార్త ప్రకటించడం కొరకు, మోక్షానికి చేర్చడం కొరకు మనం వెళ్ళవలసిన మార్గము మర్చిపోయినాం. కంచె వేయబడి ఉన్నది. మనం వెళ్ళవలసిన మార్గానికి కంచె వేయబడి ఉన్నది. అందుకని ఆయన అన్నాడు, నేనే మార్గము చూపెట్టడం కొరకు వచ్చింది ఆయన. హల్లెలూయా. పరలోకపు తండ్రి ఆదామును అవ్వను తయారు చేస్తే, ఆదాము అవ్వ వాళ్ళు దేవునికి విరోధంగా బ్రతికినప్పుడు పరలోకము వెళ్లకుండా మార్గాలు మూసివేయబడ్డాయి. బాగా భక్తిపరులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు మాత్రమే తప్ప అందరూ నరకానికి వెళ్ళేది ఆనాటి కాలములో. ఇక పరలోక మార్గము కట్ అయిపోయింది, బంద్ అయిపోయింది. అందరూ అన్యజనుల వలె ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ, ఇప్పుడున్న కాలంలో పోలీసు వాళ్ళు ఉన్నారు, అప్పుడు పోలీసు వాళ్ళు కూడా లేదు. మిలిటరీ ఉండేది కానీ వాళ్ళు స్వార్థపరులే, సైనికులు ఉండేది వాళ్ళు స్వార్థపరులే. జనులు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్న సమయంలో ఆయన పరలోక మార్గమును చూపించడం కొరకు స్వయంగా ఆయనే దిగి వచ్చిండు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన న్యాయాధిపతులను, ప్రవక్తలను, రాజులను, గొప్ప గొప్ప వ్యక్తులను ఆయన పంపిస్తే ఏ ఒక్కరు కూడా ఆయన మార్గాన్ని చూపించలేకపోయారు. అందరూ ఓడిపోయారు, అందరూ చెడిపోయారు, అందరూ పడిపోయారు. కానీ యేసు ప్రభు వచ్చి సాతాన్ని జయించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన జయించి, నేను జయించి నా తండ్రితో పాటు నేను కూర్చొని ఉన్నాను సింహాసనం మీద, మీరు కూడా జయించి నాతో పాటు వచ్చి సింహాసనం మీద కూర్చోవాలని ఆయన చెప్పిండు. అందుకనే ప్రతిదాన్ని జయించాలి. మనం చాలా సార్లు ఓడిపోతున్నాం. హల్లెలూయా. ఓడిపోతున్నాం, పడిపోతున్నాం, చెడిపోతున్నాం, దిగజారిపోతున్నాం. హల్లెలూయా. నేను అక్కడికే వస్తున్నాను. ఎందుకు మనకు విశ్వాసం దిగజారిపోతుంది? ఎందుకు వెనుకకు వెళ్తున్నాం? యేసుక్రీస్తు ప్రభుల వారు 3 తీసుకొని ఆ యొక్క కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ కొండ దగ్గర ఏలియా అలాగనే మోషే ఇద్దరు పరలోకము నుండి ఆత్మరూపకంగా దిగివచ్చి వారు యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడుతూ ఉంటారు. ఎవరెవరు 4 వెళ్ళిరు అక్కడికి. యేసుప్రభు వెళ్ళిండు, యోహాన్ వెళ్ళిండు, పేతురు వెళ్ళిండు, ఇంకెవరు? యాకోబు. 3. పేతురు, యోహాన్, యాకోబులు ఆయనతో పాటు ఎప్పటికీ ఉండేది. పరలోకము అసలు ఈయనే పరలోకం, ఈయనే ధనం, ఈయనే ఘనతలు, ఈయనే రాజు, ఈయనే సర్వం, ఈయనే సర్వ సృష్టి. ఈయన దగ్గర మనం ఉండాలిరా. ఈయన దగ్గర మనం ఉంటే మనకు గొప్ప ఘనతను దేవుడు ఇస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో వాక్యం ఉంటుంది, నీ ఇష్ట వస్తువులన్నిటికంటే
ఆ దేవుని వాక్యం మాట గొప్ప ఘనత అట. హల్లెలూయా. అందుకనే ఆయన దగ్గర ఉండడం నేర్చుకున్నారు వాళ్ళు. అందుకనే పేతురుకు, యాకోబుకు, యోహానుకు మంచి పేరున్నది. 12 మంది శిష్యులలో కడమ వ్యక్తులు నేను యేసుప్రభు వాక్యమడి కూర్చుంటా, నేనే యేసుప్రభు వాక్యమడి కూర్చుంటా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఘనతలు కోరుకుంటున్నారు. నువ్వు యేసుప్రభు వాక్యమడి కూర్చోవాలి అని అంటే ఎక్కడ కూర్చోవాలి తెలుసా? హల్లెలూయా. గమాలియేలు పాదాల దగ్గర అపోస్తులుడైన పౌలు కూర్చున్నట్టు కూర్చోవాలి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏలియావును మోసే వచ్చినతో ఏం మాట్లాడుతున్నారంటే ఒక దైవ రహస్యం మాట్లాడుతున్నారు. నువ్వు యెరూషలేము పోతావు, అక్కడ నీవు అనేకుల చేత దూషించబడి, నీవు అనేకుల చేత నిందించబడి, 2 రాజుల చేత విమర్శ చేయబడి, తర్వాత నీవు నీ తప్పు లేకపోయినా కానీ నిన్ను నిర్దాక్షిణంగా సిలువకు వాళ్ళు వేస్తారు, నువ్వు భయపడకు. హల్లెలూయా. ఇది దైవ చిత్తము, ఇది దైవ నిర్ణయము. నీ తండ్రి ఈ రీతిలో చెప్పమని చెప్పిండు అని అంటే ఆయన ఓకే అన్నాడు. అప్పుడు ఆయన ముఖ వైఖరి ఎట్లా అయిపోయిందంటే దగ్గ పరలోకములు ఎట్లయితే తెల్లని వస్త్రాలు, ఇక్కడ ఏ సాకలోడు కానీ ఎవడు కానీ ఏ వాషింగ్ మిషన్ కానీ ఏది కూడా అంత నీట్గా ఉతకదు. హల్లెలూయా. అంత మెరిసిపోతున్నాయి ఆయన వస్త్రాలు. పేతురు, యోహాను, యాకోబులు ఏ సినిమాలలో ఇట్లా కళ్ళ ముందట ఇట్లా అవపడుతుంది చూసిరా, అట్లా మెరిసిపోతుంది. అది సినిమా ఇది, కానీ అది రియల్గా వాళ్ళు చూసిరు. ఎంత ధన్యత. అట్లాంటి కొండకు పోయి ఆ కొండ మీద వీళ్ళు ఏం చేస్తున్నారు, పోయి పన్నారు. వీళ్ళు ఆయన ప్రార్థన చేస్తారు. వీళ్ళది ఏమైనా పండుగే, పేతురుది పండుగే. గంట అయినాక 2 గంటలు అయినాక ఇక శిష్యులు వచ్చి వాళ్ళు సైనికులు వచ్చి పట్టుకుంటారంటే పేతురు కళ్ళకు అట్లా కమ్ముకొత్తా ఉంటుంది నిద్ర. దైవ రహస్యాన్ని నీ చెవులో పడకుండా చేస్తూ ఉంటుంది సాతానుడు. హల్లెలూయా. పేతురు ఎందుకు శోధనలో పడిపోయి ఉన్నాడు? నిద్రపోయే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నువ్వు గమ్యానికి చేరాలి అంటే నువ్వు మెలకువతో ఉండాలి, నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి, నువ్వు దేవునికి లోబడి ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే విధంగా ఉండాలి. అప్పుడు అక్కడ రూపాంతరం చెందిన తర్వాత కిందికి వచ్చింది ఆయన. ఆ దైవ రహస్యాన్ని తీసుకొని కిందికి వచ్చేసరికి 11 ఇంకెంతమంది ఉన్నారు? 9 మంది ఉంటారు. ఈ 9 మందికి అంతకుముందే దేవుడు ఏం చేసిండంటే వీళ్ళకి అధికారాలు ఇచ్చిండు. ఎంతమందికి ఇచ్చిండు? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో వాక్యం ఉంటుంది. ఆయనే అందరికీ వారిని సువార్తకు పంపుచు వారికి అధికారం ఇచ్చి పంపించిండట. ఏమిచ్చి పంపించిండు? అధికారం ఇచ్చి పంపించిండు. అధికారం ఇచ్చి పంపితే ఇక్కడ ఈ యొక్క మూర్ఛ రోగం అంటే పిడిస్ అనే వ్యాధి చేత, దురాత్మ చేత పీడించబడుతున్న ఒక వ్యక్తి వచ్చి ఆ 9 మంది శిష్యుల దగ్గరికి వచ్చి ఈ దురాత్మను వెళ్ళగొట్టయ్యా నువ్వనంటే స్వయంగా యేసు ప్రభుతో ఉండి వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అంటున్న మాట ఏంటంటే, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, నేను మీతో ఎన్ని రోజులుంటా? మీరు నేర్చుకోవాలి. గంటల తరబడి ప్రార్థన చేస్తే ఒక్క విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు పక్కమెట్టు ఉన్నారు. వాళ్ళు కళ్ళతో చూసిరు, చెవులతో విన్నారు, హృదయంతో గోచరం చేసిరు. కాబట్టి అద్భుతాలు పట్ట జరిగినాయి. ఇప్పుడు చూసి నమ్ముడు కాదు, మనం చూడక నమ్ముతా ఉన్నాం. కొన్నిసార్లు అల్పవిశ్వాసం వస్తూ ఉంటుంది. కానీ ఈ అల్పవిశ్వాసాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థనలో గడపాలి, దేవునితో సావాసం చేయాలి, దేవుణ్ణి అడగాలి. నీ వద్దకు దురాత్మ రాకుండా ఉండాలి అంటే దేవుణ్ణి అడగాలి. దైవజనమా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. వారిని అన్న తర్వాత ఆ పిల్లగాని తండ్రితో, ఆ యవనస్తుని తండ్రితో ఈయన మాట్లాడుతున్న మాట 24 వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగమైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పి అతనితో చెప్పగానే వెంబడి అంటున్నాడు, అయ్యా నాకు నమ్మకం అనిపిస్తుంది,
ఎందుకంటే ఇంతకుముందు నువ్వు చచ్చిపోయిన వాళ్ళని లేబట్టినవు, ఇంతకుముందు పక్షవాయు గల వారిని స్వస్థపరిచినవు, ఇంతకుముందు గుడ్డోళ్లకు చూపించినవు, చెవిడోళ్లకు వినికిడిచ్చినవు, ఇంకా నానావిధ వ్యాధుల నుండి పేతురతను స్వస్థపరిచినవు. ఎన్నో కార్యాలు చేయంగా నేను చూసే నీ దగ్గరికి నేను నా కుమారుణ్ణి పట్టుకొని వచ్చిన. అయితే నువ్వు ఇక్కడ లేవని తెలిసి మరి మీ వల్ల అయితే మీరు వెళ్ళగొట్టండి అని చెప్పి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. అందుకే నేను వచ్చేదాకా వేచి చూసినయ్యా, నాకు నమ్మకం ఉండే నేను వచ్చిన. కానీ ఇంకా ఏదైనా అపనమ్మకము ఈ స్వస్థత పొందుకోవడానికి కావలసిన నమ్మకము నా యొద్ద లేదు కావచ్చు, నాకు పుట్టించు ప్రభు అని గట్టిగా కేకలు వేశాను, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి గట్టిగా అడుగుతున్నాడు. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. లాజర్ చనిపోయి సమాధిలో ఉండగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ స్థలానికి వెళ్ళి అక్కడ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ప్రజలందరూ వినులాగున గట్టిగా కేకలు వేసి లాజరు బయటికి రా అంటున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము పుట్టించడం కొరకు వచ్చిండు ఆయన. అందుకనే ఏమంటున్నాడు, వినపడాలని. ఇక నువ్వు ప్రజలలో విశ్వాసం పుట్టించాలంటే నువ్వేం చేయాలి? నీ జీవితంలో దేవుని ద్వారా మేలు జరిగించుకోవాలి. జరిగించుకుంటున్నావా? మేలు జరిగించుకుంటున్నావా? హల్లెలూయా. నీ జీవితంలో దేవుని ద్వారా మేలు జరిగించుకోవాలి. డాక్టర్ల ద్వారా కాదు, అధికారుల ద్వారా కాదు, దేవుని ద్వారా. హల్లెలూయా. చూడండి, దానియేలు గ్రంథములో దానియేలు ఆయన చేసే పని ఏంటి అంటే ఆయన 122 మంది పైన అధికారిగా ఉన్నాడు. దేశంలో నరేంద్ర మోడీ తర్వాత ఎవరైతే ఉంటారో అట్లాంటి వ్యక్తిగా ఈ దానియేలు ఉన్నాడండి. ఎవరి దర్యావేషు పరిపాలనలో. అర్థమవుతుందా? దర్యావేషు రాజు బబులోను సామ్రాజ్యాన్ని అప్పుడు ఏలుతా ఉన్నాడు, కల్దీల రాజు అయినా. హల్లెలూయా. అయితే అక్కడ ఆయనకెవ్వరూ నమ్మకం అనిపించినప్పుడు దానియేలుని ఆయన 122 మంత్రులపై, ఇప్పుడు మన యొక్క ఎమ్మెల్యేలు ఎంతమంది? 119 ఉంటారు. సేమ్ అట్లనే అక్కడ కూడా 122 మందిని నియమించిన తర్వాత వారందరి పైన ఎవరిని నియమించిండు? హల్లెలూయా, దానియేలుని నియమించినప్పుడు ఈ దానియేలుని అక్కడి వ్యక్తులు ఏం చేస్తూ ఉన్నారంటే చంపాలని చెప్పి ప్రణాళికలు పన్నుతూ ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారట? చంపాలని ప్రణాళికలు పన్నుతూ ఉన్నారు. ఈయన మాత్రము మంచి విశ్వాసపరుడు, మంచి ఆసక్తిపరుడు, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి, గ్రహించిన వ్యక్తి, నిజంగా దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యము చేయగలడు. అయ్యో మేము కూడా అనుకుంటున్నాం కదా అయ్యా అంటే, వాళ్ళు ఇశ్రాయేల్ దేశం నుండి కల్దీల దేశానికి బానిసలుగా దేవుడే వారిని వెళ్ళగొట్టడం జరిగింది. ఎందుకో తెలుసా? ఆనాటి కాలములో ఉన్న ఇశ్రాయేలుల ప్రజలు తినుచు తాగుచు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు, ఇశ్రాయేలుల ప్రజలు దేవుని వాక్యాన్ని పాటించినప్పుడు వారు దేవుని పైన విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు దేవుడు ఏం చేసిందంటే వారిని బబులోను సామ్రాజ్యపు అధిపతి అయిన నెబుకద్నెజరుకు దేవుడే అప్పగించిండట శ్రమకు. ఆ వారిలో ఉన్న అనేకులను చంపి కొంతమందిని పనికొచ్చే వ్యక్తులను తీసుకొని వెళ్ళిండట. అక్కడ కొంతమందిలో ఒక వ్యక్తి అయిన దానియేలు, ఆయనే దేవుని పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తి కాబట్టి ఈ విశ్వాసంతో ఉన్న వ్యక్తి దేవుని కార్యాలు అక్కడ నెబుకద్నెజరుకు కనపరిచిండు, దర్యావేషు కనపరిచిండు, బెల్షాసర్కు కనపరిచిండు. నెబుకద్నెజరుకి ఎట్లా కనపరిచింది తెలుసా? ఆయన ఒక కళ కంటే ఆ కళని నెబుకద్నెజరు మర్చిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ కళను వివరించాలని, ఆ కళ భావం చెప్పాలని, కళ భావమును చెప్పాలని మరి అనేకులను, జ్ఞానులను, భూత వైదికులను, సొదేగాండ్లను, కర్ణపిశాచం గల వారిని, ఇంకా అనేకులను ఆయన పిలిపించి ఏం చేసిండు? గొప్ప గొప్ప మాంత్రికులను పిలిపించి ఏం చేసిందంటే వారి దగ్గర విచారణ చేస్తే ఎవ్వడు కూడా ఆ కళను చెప్పలేకపోయిందట. హల్లెలూయా. 100 శక్తులు, 200 శక్తులు, 1000 శక్తులు వశపరుచుకున్న అనేకులు మాంత్రికులు వచ్చిరట ఆయన దగ్గరికి. హల్లెలూయా. కానీ ఎవడు చెప్పలేకపోయాడు.
అప్పుడు ఇక్కడ అక్కడున్న ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ చంపాలని ఒక ఆర్డర్ వచ్చింది. ఆ జ్ఞానులలో 3 జ్ఞానులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే 4 జ్ఞానులు ఉన్నారు. ఎవరంటే ఒకరు దానియేలు, రెండోది షద్రకు, మేషకు, అబద్నెగోలు. వాళ్ళు అనుకుంటున్నారు మేము కూడా చంపబడతామని. దర్శన భావాన్ని వివరించటకు నా షద్రకు, మేషకు, అబద్నెగోలుకు ఈ 3కి ఆ వరము లేదు. హల్లెలూయా. మరి ఎవరికి ఉన్నది ఆ వరము అని అంటే దానియేలుకున్నది. దానియేలుకు ఎట్లా ఉన్నది ఆ వరం అంటే అపవిత్రమైనది తినక, అపవిత్రమైనది తాగక, విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఆసక్తి పరుడై ముందుకెళ్ళి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరదాం. నా దేవుడు ఒకవేళ నా ప్రజల్ని దేవుడు అమ్ముకున్నాడని చెప్పి అనేకులు అనుకుంటున్నారు, కానీ నా దేవుడు అమ్ముకోలేదు. నా దేవుడు ఈ ప్రజలు చేసిన తప్పుకు వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. నేను తప్పు చేయలేదు, నేను శిక్ష అనుభవించను. ఈ స్థలములో కూడా నా దేవుని చూపెడతా. ఈ బబులోను సామ్రాజ్యమును బ్రద్దలగునట్లు ఇదిగో నేను దేవుని కొరకు నిలబడతానని ఒక విశ్వాసముతో దానియేలు, షద్రకు, మేషకు, అబద్నెగోలు నిలబడ్డారట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరదాం. ఈరోజు సమస్య, నీ ఇంట్లో సమస్య వస్తే నీ ప్రార్థన బంద్ అవుతుంది. ఎందుకంటే నా భర్త ఏమంటాడో, అయ్యో నేనే ఈ సమస్యతోటి నా భర్తకి ఎట్లా చెప్తా సువార్త, నా భర్త ఎట్లా నమ్ముతాడు. హల్లెలూయా. నువ్వు నిలబడు, ఈ సమస్యలో నువ్వు నిలబడు. అక్కడనే దేవుడు ఏం చేస్తాడు, నేను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆయన కష్టములో ఉండి కూడా, దుఃఖములో ఉండి కూడా, బాధలలో ఉండి కూడా తను తినకుండా తాగకుండా, అపవిత్రమైనది తినకుండా, అపవిత్రమైనది తాగకుండా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అప్పుడు విశ్వాసంతో ఒక మాట పలికిండి. ఏంటో తెలుసా? జ్ఞానులందరినీ చంపాలని ఆయన ఆర్డర్ ఇచ్చిండు నెబుకద్నెజర్. అప్పుడు ఆ యొక్క ఆర్డర్ని తీసుకొచ్చిన మంత్రి దగ్గరికి వెళ్ళి దానియేలు అంటున్నాడు, ఒక్క అవకాశము నాకు ఇవ్వండి. హల్లెలూయా. ఒక్క అవకాశము నాకు ఇవ్వండి, కొంత సమయం ఇవ్వండి, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా. మర్మములు బయలుపరచుటకు నా దేవుడు సమర్థుడు, శక్తి గలవాడు, కొంత అవకాశం ఇవ్వండి అనగానే ఇది ఎవరి మాటలు? ఇది దేవుని మాటలు. కాబట్టి ఆ యొక్క మంత్రిలో కూడా, ఆ యొక్క నెబుకద్నెజర్ పనివంది కూడా కొంత విశ్వాసం కలిగిందట తన హృదయములో. అప్పుడు దానియేలు, షద్రకు, మేషకు, అబద్నెగోలు ఈ 4 వెళ్ళి 4 గొలుసుకట్టు ప్రార్థన ప్రారంభం చేసిరట. హల్లెలూయా. దేవా, ఇశ్రాయేలుల దేవుడవైన యెహోవా, ఇదిగో మా ప్రజలు, మా బంధువులు, మా రక్త సంబంధికులు, నా ఇరుగు పొరుగు వారు, నా సహోదరులందరూ చేసిన తప్పిదమునకు ఇదిగో మేము ఇశ్రాయేలు దేశమును విడిచిపెట్టి ఈ దేశానికి రావాల్సిన పరిస్థితి ఎదురైంది. నా ప్రజలు చేసిన తప్పిదముకే మేము అమ్ముడుపోయాము, బానిసలుగా ఈ స్థలానికి వచ్చాము. అయితే విడుదల సమీపించవలసిన సమయం ఆసన్నమైనది కాబట్టి ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేయించినాము. నీవు ఉన్నవాడవు, అనువాడవని మా యొక్క మోషే అనే ప్రవక్త ద్వారా నువ్వు తెలియజేసినావు. నీవు ఉన్న దేవుడవు, ఆకాశానికి భూమికి దేవుడవు. మేము కూర్చునే తెలుసు, నిలబడేది తెలుసు, అన్నీ నీకు తెలుసు. మరి ఈ స్థలానికి నువ్వు ఈ స్థలంలో కూడా ఉన్నావు. మమ్మల్ని చంపాలని అనుకుంటున్నాడు నెబుకద్నెజర్. ప్రభువా ఆ దర్శనాన్ని మాకు వివరించయ్యా. నేను అడిగిన సమయాన్ని ఒకవేళ నువ్వు వివరించకపోతే మేము చచ్చిపోతామయ్యా అని చెప్పి ఆ రాత్రి ప్రార్థన చేసి పడుకున్నారట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. ఎట్లా? విశ్వాసముతో ప్రార్థన చేసి పడుకున్నారట. అప్పుడు వారి విశ్వాసమును చూసిన సైన్యములకు అధిపతి అగు యెహోవా, విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే, విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే, లోకమును జయించిన విజయము విశ్వాసమే, లోకమును జయించిన విజయము విశ్వాసమే. హల్లెలూయా. లోకాన్ని జయించాలి అంటే, ఆశలను జయించాలి అంటే నేను విశ్వాసం ఉండాలి. సహోదరుడా, సహోదరి, విశ్వాసము లేకుండా వాక్యం అంటుంది రోమీయులకు రాసిన పత్రికలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఆ ప్రార్థనకు వచ్చిన, మొరపెట్టినా, ఏ చేసినా నీకు విశ్వాసము లేకపోతే వ్యర్థం. అది విశ్వాసం పెంపొందించుకోవాలి. వాడు అంటున్నాడు,
ఆ కుమారుని తండ్రి అంటున్నాడు, నాకు ఒకవేళ తక్కువ ఉన్నదేమో, స్వస్థత పొందుకున్నటకు కావలసిన విశ్వాసము లేదు కావచ్చు ప్రభువా, నీవు నాకు పుట్టించు, నేను పొందుకునే అంత విశ్వాసాన్ని నాకు ఇయ్యాలి కేకలు వేస్తున్నాడు. మనం వేస్తున్నామా అట్లా? హల్లెలూయా. గట్టిగా చిన్నగా ఏదన్నా సమస్య రాగానే కవర్ పట్టుకొని ఇంతకు ముందు ఉన్న రిపోర్ట్లు పట్టుకొని ఉరుకుడు. హల్లెలూయా. ఇంత ముందున్న రిపోర్ట్లు పట్టుకొని ఉరుకుడు హాస్పిటల్. లేకపోతే ఎవడన్నా ఉట్టుగానే గుడ్డగాల్సి మీదెత్తే ప్రార్థన చేసి వానితో మాట్లాడి వాడు క్షమాపణ చెప్పే విధముగా నువ్వు జై ప్రభా అని ప్రార్థన చేసుడు లేదు. ఈ అధికారిని సంప్రదించడం, ఆ అధికారిని సంప్రదించడం, ఇవన్నీ తిరుగుతాను బిడ్డ, తిరుగు. ఏమంటాడు? తిరిగి అంటాడు. హల్లెలూయా. నువ్వు ఓడిపోయేటట్టు చేస్తాడు, నిన్ను చూసి నవ్వేటట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వే ఆయనను సిగ్గుపరుస్తున్నావు కదా, నువ్వు ఎట్లాంటి దేవుని కలిగి ఉన్నావు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్న కోరెల్లి గారు ఈరోజు ఈ మాత్రం విశ్వాసంలో ఆయన కొనసాగుతున్నాడంటే, తన ఇంటి దగ్గర ఒక గెట్రౌత్ తీస్తున్న సమయంలో ఆ గెట్రౌత్ తీయండి అని అంటే ఆయన తీసిన తర్వాత ఆ గెట్రౌత్ అక్కడ కాదట అది. హల్లెలూయా. ఇప్పుడు ఇంటికాడ ఉన్నది అది తీసి, అయితే అది కాదు, దాన్నే వాళ్ళు సెట్ చేసుకున్నారు, అయిపోయింది. కానీ ఆ రోజు రాత్రి దేవుడు దర్శనంలో వెళ్ళి ఫలాని స్థలంలో గెటర్ అవుతుంటే నువ్వు ఇక్కడ చూపెడతానమేంది, నీకు తెలియదా అని చెప్పాను దర్శనంలో వెళ్ళి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. వెంబడే పొద్దుగాలనే ఇద్దరు వ్యక్తులను పనులను పెట్టి దేవుడు చూయించిన స్థలములోనే మట్టి తీస్తే సాక్షాత్తు అక్కడ గెటర్ అవుతున్నది నేను కూడా చూసిన. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. విశ్వాసమునకు కర్త ఆయనే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన స్థలము ఉట్టి పుణ్యానికి పోకుండా మెయిన్ రోడ్డుకు ఎక్కువ విలువ చేస్తుంది. ఉట్టి పుణ్యానికి పోకుండా దేవుడు ఏం చేసిండు? స్థలాన్ని కాపాడడం కూడా రౌతును చూయించు. నీకు తెలియదు అక్కడ ఉన్న సంగతి మర్చిపోయినావు అంటుండట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఆయనే. నిన్ను నన్ను నష్టపోనిత్తడా, నిన్ను నన్ను ఓడిపోనిత్తడా, నిన్ను నన్ను సిగ్గుపడనిత్తడా? సిగ్గుపడనీయలేదు దానియేలును. ఆ రాత్రి దర్శనంలో దేవుడు మాట్లాడి అంటూ ఉన్నాడు, ఆ కళను దాని భావాన్ని పూర్తిగా తెలియజేసిండు. తెల్లారి కాగానే ఎమ్మటే దానియేలు టకటక మంచిగా స్నానం చేసుకొని ప్రార్థన చేసుకొని యథావిధిగా పోయి నెబుకద్నెజరుకు కళను వివరిస్తే దేశం ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టిండు ఆయనను. గట్టిగా చప్పట్లు కొడదాం. నీలో విశ్వాసం ఉండాలి. నువ్వు సేవిస్తున్న దేవుడు పనికి మాలిన వ్యక్తి కాదా? ఆయన భార్యతో మొన్నటిదాకా లోట్లు రద్దయినాయి. అంతకుముందు ఆ లోట్లు ఏం చేసిన 1000 రూపాయల లోటు 1000 రూపాయల విలువనిచ్చేది, 500 రూపాయల లోటు 500 రూపాయల విలువనిచ్చేది. కానీ ఇప్పుడు వద్దంటే ఏమైంది? పోయింది. ఇప్పుడు విలువ ఇస్తుంది, అది ఇయ్యదు. కానీ నీ దేవుడు అట్టంటోడు కాదు. నువ్వు వద్దంటే పోయేటోడు కాదు ఆయనే. నువ్వు సెల్లడు ఈయనంటే నువ్వు తీసి అవతలేసి సెల్లడు ఈయనంటే సెల్లకపోవడం కాదు. హల్లెలూయా. ఆయన ఎక్కడైనా సెల్తాడు. ఆయన ఉన్నాడు. ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త. నీ కంఠంలో ప్రాణం ఆయనదే. నువ్వు దేవుడు కాదంటే ఆయన దేవుడు కాకుండా ఉండడు. ఆయనే అయ్యో నాకొద్దు ఈ దేవుడు అని నువ్వు పక్కకు పెడితే ఆయన దేవుడు కాకుండా ఉండడు. ఆయనే నీ కళ్ళ ముందట నీకు బుద్ధి వచ్చే కార్యాలు చేసే దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయన సృష్టికర్త. అందుకని ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. సమస్తం సాధ్యం. జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి గురించి ఎంతమందికి తెలుసు? జార్జ్ ముల్లర్. హల్లెలూయా. తెలుసా? ఇంతకుముందు చెప్పిన నేను. ఆయన అనాథ పిల్లలను పోషించిండు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు ఇచ్చిండు దేవుడు. విలియం కేరీ బైబిల్ ప్రింట్ చేయడం కొరకు ప్రేరేపించి పక్క దేశం నుండి ఇక్కడికి తీసుకొచ్చిండు. ఈ జార్జ్ ముల్లర్ని అనాథ పిల్లల్ని పోషించడం కొరకు దేవుడు నిలబెట్టి ఉన్నాడు. ఇంకా అట్లనే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా అంటే సేవ చేస్తూ వాళ్ళు కొంతమందికి అనాథాశ్రమాలను అప్పచెప్పిండు, సేవ చేస్తూ కూడా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ జార్జి ముల్లర్కు మరి ఎవరిని అప్పచెప్పిన? అనాథ పిల్లలను పోషించే కృపను దేవుడు ఇచ్చింది. అప్పుడు ఆయన అనాథ పిల్లలు తీసుకొచ్చి పోషిస్తున్నదో లేదో పెడుతూ పోషిస్తూ చదివిస్తున్నాడు. అట్లాంటి సమయంలో ఒకరోజు 1, 2, 3 పోయి 500 మంది పిల్లల దాకా కావచ్చు ఇంచుమించు. హల్లెలూయా. అప్పుడు అంతమంది పిల్లలకు ఒకరోజు ఇక తెల్లవారితే సాయంత్రం వరకే ఆ కుండను ఊడ్చేసుకున్నారు, అందరికీ భోజనం పెట్టిండ్రు. రేపు పొద్దుగాల భోజనం లేదు.
అప్పుడు ఏం చేస్తున్నా, పొద్దుగాల లేగానే అందరితోటి ప్రార్థన చేయించిండు. ప్రభువా మాకు సాయం చేయి, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి ఎడల మా ఎడల నెరవేరును గాక, నేడు మా అనుదినాహారం మాకు దయచేయము, మా ఇతరుల అపరాధములు క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు, మమ్మల్ని దృష్టి నుండి తప్పించి మమ్మల్ని శోధనలోకి తేక అని చెప్పి ప్రార్థన చేసిన. అయిపోయిన తర్వాత అప్పుడు అంటూ ఉన్నాడు, ఒక పక్కమేట ఒక సీనియర్ అబ్బాయి, నాన్నగారు మీరు ప్రార్థన చేస్తున్నారు బాగానే, వాడు ఇప్పుడే బొత్తను పెట్టి చిట్టు అనుకుంటాడు, వానికి ఆకలి అవుతుందట. హల్లెలూయా, వాళ్ళకి ఆకలి అవుతుందట, స్కూల్కి పోతున్నాను, మరి ఏం లేదు కదంటే విశ్వాసంతో ఒక మాట పట్టుకుని మీరు స్నానాలు చేసి మీ ప్లేట్లు పట్టుకొని ఇక్కడికి రండి అన్నాడట. హల్లెలూయా. ఏం చేసిందట, మీరు స్నానాలు చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయి ప్లేట్లు పట్టుకొని ఈ స్థలానికి రండి అన్నాడట, డైనింగ్ హాల్కు. అప్పుడు వారు వచ్చి అందరూ స్నానం చేసి ఇక ఈయనకు భయం అవుతుంది. హల్లెలూయా. ఎవరికి? ఈ అబ్బాయికి. ఒకవేళ ఆ పని వాళ్ళకి కావచ్చు, వంట చేసే పని వాళ్ళకి కావచ్చు, భయం అవుతుంది. అరే ఏంది ఇట్లా అంటాండి అని. అప్పుడు వాళ్ళందరూ స్నానం చేసి ఈయన చూడాలి, ఈయన కథే చూడాలని చెప్పి స్నానాలు చేసి మంచిగా ప్లేట్లు పట్టుకొని గిలాసులు పట్టుకొని మంచిలు తెచ్చుకొని అక్కడ కూర్చున్నారట. అప్పుడు మరలా ప్రభువా నీకు వందనాలు, మాకు భోజనం ఇచ్చినందుకు వందనాలు అని చెప్పి ఆమేన్ అన్నారట. హల్లెలూయా. ఏంటంటే నా వైపు చూడాలి అందరు. కొంతమంది తలకాయలు కిందికి ఎత్తున్నారు, మళ్ళీ లేపితే ఏమంటారు తెలుసా, మేము నిద్రపోతలేమో తలకాయలు కిందికి వేసినామని చెప్తా ఉంటారు. హల్లెలూయా. అప్పుడు ఎమ్మటే ప్రార్థన అయిపోయింది, ఆమేన్ అనగానే అప్పుడే ఆ డోర్ పెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు తలుపు కొడతా ఉన్నారట, ఒకరు వచ్చి అని కొడతా ఉన్నారట. ఎవరో తలుపు తీయిపోవచ్చున్నా అని చెప్పి అనగానే డోర్ తీయంగానే ఆ ప్రాంతము గుండా పాలవ్యానుడు వెళ్తున్నాడట. ఎవరు? పాలు బ్రెడ్ ఒక స్థలానికి తీసుకుపోవడం కొరకు వెళ్తున్నాడట. ఆ ప్రోగ్రాం అంతా క్యాన్సిల్ అయిందట. అప్పుడు అయ్యో దీన్ని అనవసరంగా వేస్ట్ అయిపోతుంది ఈ బ్రెడ్ ఈ పాలు అని చెప్పి వాడు ఏం చేశాడు, ఈ దగ్గరపట్లో అక్కడ ఒక అనాథాశ్రమం ఉన్నది, జార్జ్ ముల్లర్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. పాప అనేక పిల్లల్ని ఆయన పోషిస్తాడు, నీకు దీవెన రావాలంటే అక్కడికి పోయి ఈ పోరా ఇక్కడ పోయకని చెప్పానడట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన వచ్చి డోర్ కొట్టి వారికి ఇయ్యగా వారు అంతా కడుపు నిండా తింటే వీళ్ళు చూస్తూ ఉన్నట, ఏంది ఇది అద్భుతం. హల్లెలూయా. నమ్మిండు కాబట్టిగానే కార్యం చేస్తున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ దేవుడు సజీవుడు. నీ కుండల భోజనం ఉన్నది తెలుసు, లేనిది తెలుసు ఆయనకు. హల్లెలూయా. అన్నీ తెలుసు. నీకు డబ్బులు, నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లంతో నువ్వు ఉన్నావు కావచ్చు, అయితే నువ్వు ఎవరెవరినో సంప్రదిస్తున్నావు, ఎవరిని సంప్రదించకు, మోకరించి ప్రార్థన చేయి. నువ్వు భయంకరమైన అనారోగ్యంతో ఉన్నావు కావచ్చు, నువ్వు ఎవరెవరినో సంప్రదించకు, మోకరించి ప్రార్థన చేయి. దేవుణ్ణి అడుగు, ఆయన నీ పక్కనటే ఉన్నాడు, ఆయన సమీపముగా ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో వసించుచున్న పరిశుద్ధుడా, కేరుబులు సేరాబులు కేరుబులు సేరాబులు దివారాత్రులు. హల్లెలూయా. కెరేబులు సెరేబుల మధ్యలో దివారాత్రులు ఆయన ఆరాధించబడుచున్నాడు. ఆయనను ఇక్కడికి వచ్చి నీ అవసరత కొరకు నీ పక్కమటే ఉండి తిరుగుతూ ఉన్నాడట. 121 కీర్తనలు ఉంటాయి ఆ మాటలు. ఇశ్రాయేలును కాపాడువాడు. కాపాడమంటే ఏంది? ఎవరన్నా వస్తా అంటే కొట్టుడేనా? బువ్వ పెట్టడా? చెద్దరు కప్పడా? నీకు సమస్యలు వస్తే చూసుకోడా? కాపాడమంటే ఏంది? అన్ని విషయాలలో ఆయన అంటున్నాడు. హల్లెలూయా. కీర్తన మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది, ఆకాశ పక్షులను పోషించిన నేను మిమ్మల్ని పోషించనా? ఆ గడియలో ఉంటుంది. ఆ గడియలో ఇట్లాంటి విశ్వాస వీరులు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. హైదరాబాద్ ప్రాంతంలో సేవ చేసిన భక్త్ సింగ్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. భక్త్ సింగ్ అనే ఒక దైవజనుడు, ఆయన ఒక 10-15 సంవత్సరాల క్రితం చనిపోయిండు ఆయన. హల్లెలూయా. ఆయన 5,000 మందితో ఒక పెద్ద మీటింగ్ పెట్టిండట. 5,000 మందితో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మరి ఆ రోజుకి భోజన పదార్థాలు లేవాట. ఆ రోజు సాయంత్రానికి మీటింగ్ స్టార్ట్ అయింది. సాయంకాల సమయంలో మీటింగ్ అయిపోయిన తర్వాత ఎంతమంది ఉన్న అంతమందికి భోజనం పెట్టి పంపేదట ఆయన. మేము కూడా 2016 డిసెంబర్ 23వ తారీఖు అనుకుంటా మేము మీటింగ్ పెట్టినాం. 23 కాదు 21వ తారీఖు నాడు మీటింగ్ పెట్టినాం. అప్పుడు చికెన్ తోటి అందరికీ భోజనం పెట్టాం. మీటింగ్కి వచ్చిన వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడదాం.
ఇస్సాకర్నే అనుకుంటా చికెన్ తీసుకొచ్చాం. హల్లెలూయా. 100 రూపాయల కేజీ చొప్పున చికెన్ ఇస్సాకర్నే తీసుకొచ్చిండు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు ఇచ్చిండు, ఫైనాన్షియల్ తీసుకొచ్చే పెట్టిన నేను, కానీ దీవెన ఎట్లా మామూలుగా రాలే. ఒక వరద అంటది కదా, వరద. హల్లెలూయా. వరద వలె వచ్చింది దీవెన. ఫైనాన్షియల్ అంతా కొట్టకపోయింది, దేవుడు తీసేసిండు మొత్తం అద్భుతముగా. చర్చ్ ఫైనాన్స్ కూడా దేవుడు అద్భుతంగా క్లియర్ చేసిండు. దైవజనమా, విశ్వసించి పలకాలే. నీ నోటిలో, యాకోబు రాసిన పత్రికలు ఉంటుంది, నీ నోటిలో జీవమున్నది మరణమున్నది నీ నోరు ద్వారానే. అట్లాంటి అద్భుతాలు చేసే దేవుడు. ఈయన అన్నాడట 5,000 మందికి భోజనం ఎక్కడి నుండి వస్తుందయ్యా, ఒక్క బియ్యం వస్తలేదు, అన్నీ అయిపోయినాయి. హల్లెలూయా అంటున్నాడట. ఈయన దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి, దేవుని స్వరాన్ని విన్న వ్యక్తి, దేవుని సాక్షాత్. నేను అప్పుడప్పుడు నా జ్ఞాపకం వస్తుంది, నేను భయపడుతున్న సమయాలలో, నేను ఓడిపోయే పరిస్థితులు ఎదురొచ్చిన సమయాలలో, నేను అనారోగ్యంతో ఉన్న సమయాలలో నాకు ఒకటి గుర్తు వస్తుంది. ఏంటి ఆ గుర్తు వచ్చేదంటే, ఒకరోజు భూపత్పేట ప్రాంతానికి నేను సువార్తకు వెళ్ళి మధ్యరాత్రి 11:30 ప్రాంతంలో నేను వస్తున్నప్పుడు, మధ్యరాత్రి ఒక్కనే 11:30 ప్రాంతంలో నేను వస్తూ ఉన్నప్పుడు దేవుడు నడి రోడ్డు మీద మాట్లాడిండండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామని మహిమపడదాం. నడి రోడ్డు మీద హెల్మెట్ ఉన్నది నా చెవులకు. ఆయన మాట్లాడినప్పుడు నా గుడ్లలో నీళ్లు తిరిగినాయి. ఎందుకంటే కొద్దిగా ముందు వచ్చిన తర్వాత అక్కడికిక్కడికి గాడి తీయబడి ఉన్నది. అబ్బా, ఇక్కడ ఉన్న సంగతి ఎవడు నాకు ఫోన్ చేసి చెప్పలే. హల్లెలూయా. నా వెంబడే ఉన్నాడు, నా బండి మీద కూర్చొని ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. నాకు అపాయము తలపెట్టకుండా కాపాడడం కొరకు ఆయనే నా పక్కమెట ఉండి నాకు తెలియజేసిండు. హల్లెలూయా. రాలే. హల్లెలూయా. ఖానాపురం వచ్చింది దేవుడు, భూపత్పేటకు వచ్చిండు, మధ్యరాత్రి వస్తున్న నాతో వచ్చిండు. నాకు ఒకటే విశ్వాసం, నాతో దేవుడు ఉంటాడు ఖచ్చితంగా. నేను ఆయనతో ఉంటాను కాబట్టి ఆయన నాతో ఉంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమనున్నది తెలుసా? ఆయనలో మనము నిలిచి ఉండాలి, మనలో ఆయన నిలిచి ఉంటాడు. అప్పుడు మనము ఫలిస్తూ ఉంటాము. హల్లెలూయా. చాలామందికి ఒకరోజు మధ్యరాత్రి ఇట్లా నేను సాక్ష్యం చెప్తున్న సమయంలో, మధ్యరాత్రి నేను వస్తున్న సమయంలో దేవుడు ఇలా మాట్లాడిందంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు మనం దేవుణ్ణి వారికి కనపరుస్తున్నాం, తెలియజేస్తున్నాం. అక్కడ ఉన్న వ్యక్తులలో ఒక్కరిలో కూడా విశ్వాసము లేదు, భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? భోజనం లేదు, కానీ 5,000 మందికి భోజనం పెడతారట. ఈ మధ్యరాత్రి ఎవరు పెడతారు? హల్లెలూయా. ఈ మధ్యరాత్రి ఎవరు పెడతారు భోజనము? అరే ఇప్పటి వరకు ఒక 6-7 సార్లు వచ్చారట పని వాళ్ళు, వంట చేసేటోళ్ళు. 6-7 సార్లు వచ్చి, అయ్యా ఏమన్నా వచ్చినాయా, ఎవరన్నా స్పాన్సర్ చేసిరా, ఈ భోజనం వస్తుంది, ధైర్యంగా ఉండండి. మరలా పోయి వాళ్ళు పిసుకుంటారట చేతులు. హల్లెలూయా. ఉంటుందా? ఉండదా? టెన్షన్ ఉంటుందా? పెళ్లి దగ్గరికి వస్తా అంటే పైసలు ఇంకా ఇచ్చేటోళ్ళు ఇవ్వకపోతే ఎట్లుంటుంది? టెన్షన్, ఘోరమైన భయం ఉంటుంది. కానీ దేవుణ్ణి ఎరిగిండు కాబట్టి భక్త సింగారు ధైర్యంగా స్టేజ్ మీద కూర్చొని స్తుతిస్తూ ఉన్నాడట. వాక్యం అంతా అయిపోయిన తర్వాత చివరి ప్రార్థన చేస్తున్న సమయంలో ఎవరో ఒకరు వచ్చి అంటూ ఉన్నాడట, ఏమంటారే, భక్త సింగార్ అనే వ్యక్తి ఇక్కడ ఎవరు? హల్లెలూయా. అప్పటికే 2-3 DCMలు వచ్చి అక్కడ ఆగినాయట. కీ 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 అని కొడతానేట. హల్లెలూయా. గేట్ దగ్గరికి వచ్చి ఏమని కొడతానాయి? కీ 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 అని కొడతానేట. గేట్ తీయండి. అప్పుడు ఒకరు వచ్చి గేట్ తీయండి అనగానే వాడు తీసింది, ఏంది ఆ DCM లీడ్కి వస్తానా, ఏంది ఇది మీటింగ్ స్థలం అంటే, భక్త సింగార్ అనే వ్యక్తి ఇక్కడనేనా ఉండేది అనగానే, అవును, ఆయన నేను కలవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు పిలుచుకొని రాగానే ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళగానే, అయ్యా మా యొక్క సార్ వాళ్ళ బిడ్డది పెళ్ళి ఆగిపోయింది అయ్యా, పెద్ద గ్రాండ్గా పెళ్లి చేసిండు, అనేక యాటలు కోసి అనేక గొప్ప ఆడంబరంగా పెళ్లి చేస్తూ ఉంటే అబ్బాయి మాత్రము ఆయన ఇంకొక అమ్మాయితో వెళ్ళిపోయిందట. హల్లెలూయా. ఇప్పుడు ఆ పెళ్లి ఆగిపోయింది. అనేకులు ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, ఈయనే దుఃఖములో ఉన్నాడు, తినడానికి మేము ఆ భోజనం తింటే ఎంత దారుణంగా ఉంటుందని చెప్పి ఏటోళ్ళు అటు భోజనం చేయకుండా వెళ్ళిపోయారు. ఈయన గొప్ప ధనవంతుడు, అందరూ కార్ల మీద దీని మీద వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. అయ్యా భోజనాలు అన్నీ అట్లనే ఉన్నాయి. అయితే అక్కడ ఒకరు సొల్యూషన్ ఇచ్చారు. ఏంటంటే, నీ బిడ్డ వివాహం ఆగిపోయింది, కానీ పలాని దైవజనం దగ్గర మీటింగ్ జరుగుతూ ఉంది, ఈ భోజనం తీసుకుపోయి ఇస్తే వాళ్ళు అక్కడ తిని నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ బిడ్డకు మంచి సంబంధం వస్తుందయ్యా అని చెప్పిరయ్యా. హల్లెలూయా. ఆ మధ్యరాత్రి 12 గంటల ప్రాంతంలో
ఏం జరిగిందంటే భోజనాలు అక్కడికి వచ్చి నేను చెప్పగానే దేవునికి స్తోత్రం అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అప్పుడు వెంబటే చెప్పిండట, పనులను పిలిచి ఇట్రా అంటారు అనగానే వచ్చిందట. అప్పుడు అంటాను అవి అక్కడ భోజనాలు ఉన్నాయి, ఇదంతా తర్వాత మాట్లాడుకుందాము, మీరు వెళ్ళి ఆ భోజనాలు పెట్టండి అనగానే అంతకు ముందు రోజులట కూరగాయల భోజనమే పెట్టేదట ఆయన. హల్లెలూయా. ఏం భోజనం? కూరగాయల భోజనం. మళ్ళీ ఇంకా వేరే ఐటమ్స్ లేరు. స్వీట్ ధనవంతులు చూడండి, భోజనాలు తయారు చేస్తే స్వీట్ కూడా ఉంటుంది, ఐస్ క్రీమ్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు మా చెల్లె శిరీష వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. అంటే ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, మనుషుల ద్వారా తయారు చేయించబడింది, వాళ్ళ సొంత ఆలోచనతో చేసింది కూరగాయల భోజనమే. కానీ పరలోకపు తండ్రి ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చింది మటన్ తోటి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఆయనే భక్త సింగ్ గారు. దేవుడు ఏమై ఉన్నాడో ఆయనకు తెలుసు. ఈరోజు నీ గుండెలో ఉన్నదా అలాంటి విశ్వాసం? ఉన్నదా? దానియేలు సింహాల బోనులోనికి పోతా ఉంటే ఏమన్నాడు తెలుసా? సింహాల బోన్లో ఉండి ఏమన్నాడు తెలుసా? రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, నా దేవుని దృష్టికి నేను యథార్థపరునిగా నీతిమంతునిగా కనపడ్డా, అందుకనే సింహాల నోళ్లను మూసి నన్ను వాటి బారి నుండి కాపాడిండయ్యా అంటే ఎక్కెక్కిపడి ఏడుస్తూ కింద మోకాళ్ళ మీద ఉండి గుండెలు కొట్టుకుంటూ తలకాయ బాదుకుంటూ, అరే రండ్రా దానియేలుని సింహాల బోన్లో నుండి బయటికి తీసుకురండి అని చెప్పగానే ఎమ్మటే సింహాల బోన్లో నుండి బయటికి తీసుకొచ్చిండట. దానియేలుని గట్టిగా కౌగిలించుకున్నాడట. హల్లెలూయా. మెడ మీద పడతాడు ముద్దు. కన్న పిల్లలను పెట్టుకుంటారు కదా తల్లిదండ్రులు, దూర ప్రాంతం పోయి ఏడాదికో సంవత్సరానికో వచ్చిరనుకో, గట్టిగా కౌగిలించుకొని తల్లిదండ్రులు పెడతారు పిల్లల్ని. దానియేలుని ఆ దర్యావేష్ రాజు అట్లా పెట్టుతాడట ముద్దు. హల్లెలూయా. మొదటి మీద ఇక్కడ 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 పెట్టి ఇక బాగా ప్రేమించి పట్టుకొని భుజం మీద చేసి తీసుకుపోతుండట. హల్లెలూయా. వాక్యం అంటుంది, సామెత మొదటి సమూయేలు గ్రంథంలో వాక్యం అంటుంది, నన్ను గణపరచు అని నేను గణపరుస్తా. అప్పటి వరకు 122 మంది పైన ఈయన ఉన్నాడు, కానీ అన్ని సనుగులు గునుగులే. ఈ 122 మంది 24 గంటలు సనుగుతా ఉన్నారు, గునుగుతా ఉన్నారు. వీళ్ళని ఎప్పుడు తీసేద్దాం, ఎప్పుడు తీసేద్దాం, ఎప్పుడు తీసేద్దాం. హల్లెలూయా. ఎవరిని? దానియేలుని. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మోసినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. అన్ని నిందలే, అన్ని అవమానాలు, అడుగు అడుగున ఎక్కడ తప్పు దొరకబట్టాలని అనుకుంటున్నారు. అది చూసిన పరలోకపు తండ్రి దర్యావేష్కు ఒక ఆలోచన పుట్టించిన, పిచ్చి ఆలోచన, మంచిదే కావచ్చు. హల్లెలూయా. ఈ 122 మంది వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ గొడ్లు గొర్రెలు, సమస్త సంపదను తీసుకొచ్చి అందులో వేస్తే ఒక్క బొక్క పొడి పొడి చేసుకుంటూ తిన్నాయట. హల్లెలూయా. ఇక శత్రువు కనపడలేక దానియేలుకు. హల్లెలూయా. మరి నువ్వు నిలబడితే నీకు శత్రువు కనపడు. కుక్క బాగా ఉరుకొస్తుంది అనుకో, ఎరిలే ఏది కరవడం కొరకు నువ్వు కట్టె పట్టుకొని కరెక్ట్గా అక్కడ నిలబడు. ఎంతమంది తెలుసు ఇట్లా? కట్టె పట్టుకొని అక్కడ నిలబడు, నీ మీదకి వచ్చే కుక్క దగ్గర నిలబడు, కరెక్ట్గా నిలబడు. అక్కడనే ఆగి అంటాడు. అది హల్లెలూయా అంటది, నాకు తెలుసు. అదొస్తుందని నువ్వు ఉరుకు, ఉరుకుతూనే ఉంటావు. మా దగ్గర డైస్ కుక్క ఉండేది, కోతి ఉరికినంతసేపు ఉరికేది, కోతి ఆగిందానికి ఆగేది. హల్లెలూయా. అంటే దీనిలో పిరికి ఉన్నది, సాతానులో కూడా పిరికి ఉంటుంది. నిన్ను తరుముతూ ఉంటాడు, కానీ నువ్వు నిలబడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం, నువ్వు నిలబడాలి. హల్లెలూయా.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన అన్నాడు, నన్ను వెంబడించు అన్నాడు. ఆయనను వెంబడించేటోళ్ళు విశ్వాసంతో వెంబడిస్తారు. 12 మంది శిష్యులు విశ్వాసంతో వెంబడించారు. ఇస్కరేతు యూద మాత్రము విశ్వాసము లేదు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని. ఏమైండు? ఓడిపోయిండు, చెడిపోయిండు. ఆ చాప్టర్ క్లోజ్ అయింది, కట్ అయిపోయింది. ఆయన పోస్ట్ ఏమైంది? పోయింది, ఇంకొకరికి ఇవ్వబడ్డది. ఆయన సింహాసనం తీసివేయబడ్డది. ఆఫ్టర్ ఆల్ 30 వెండి రూపాయలు. ఆఫ్టర్ ఆల్ 30 వెండి రూపాయలు. ఒక ఫంక్షన్ చేస్తుంటాయా? కానీ యుగ యుగాలు తండ్రితో పాటు పక్కమటి సింహాసనం వేసుకొని కూర్చునే ఆధిక్యతను ఆఫ్టర్ ఆల్ 30 వెండి రూపాయలకు కోల్పోయిండు. ఇక్కడ కూడా మనం అల్ప విశ్వాసములు ఎందుకు పోతానో తెలుసా? దేవుని మాటలు వింటలేం, విన్న మాటను మన హృదయంలో ఉంచుకుంటలేం, దీన్ని మనం ధ్యానిస్తలేం. అందుకని మనలో విశ్వాసం కలగట్లేదు. అనేక మంది వచ్చిర్రు యెరూషలేం ప్రాంతం నుండి, కానీ 4 మాత్రమే నిలదొక్కున్నారు. నలుగురి ద్వారానే బబులోను మొత్తం బద్దలైపోయిందండి. హల్లెలూయా. ఏమన్నాడో తెలుసా నెబుకద్నెజరు? ఏమన్నాడో తెలుసా? అప్పటి వరకు బంగారు ప్రతిమను చేయించి దానికి మొక్కు అన్నాడు, ఇదే మన దేవుడు అన్నాడు. కానీ షద్రక్ మేషక్ అబేద్నెగో నిలబడితే, ఇగో మన దేవుడు దేవుడు కాదు, వీళ్ళ దేవుడే దేవుడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. వీళ్ళ దేవుడే దేవుడు, ఇంకొక దేవుడిని ఎవ్వరు ఇక్కడ పూజించొద్దని మరలా ప్రపంచానికి లేఖ రాస్తున్నాడు. మహోన్నతుడైన దేవుడు నా యెడల చేసిన కార్యములను నేను వివరించకుండా ఉండలేకపోతాను, నా మనసులో అంతా ఉవ్విళ్ళు ఊరుతూ ఉన్నది అని చెప్పి ఒక లేఖ రాసినట. తనకు ఎంతమంది స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, తనతో పాటు రాజరికం చేయించిన అనేక మంది రాజులకు లేఖ రాసిందట. ఒరే వాళ్ళు కాదురా దేవతలు. హల్లెలూయా. అక్రోను దేవతలు దేవుళ్ళు కాదు, బయల్జెబా దేవతలు దేవుళ్ళు కాదు, కర్ణపిశాచి దేవతల దేవుళ్ళు కాదు. నా దగ్గర ఉన్నారు 4 సింహాలు. అగో వాళ్ళు పూజించే దేవుడే నిజమైన దేవుడు. వాళ్ళ విశ్వాసం గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం ఎట్టున్నది? అట్లున్నదా మీ విశ్వాసం? హల్లెలూయా. ఉన్నదా అట్లా నీ విశ్వాసం? నువ్వు నిలబడ్డ కాడ నువ్వు ప్రార్థన, ఆయన భక్త సింగ్ గారట ప్రార్థన చేస్తూ 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 ఉంటే ఆయన పరుపుకు రంధ్రాలు ఏర్పడ్డాయట. రంధ్రాలు ఏర్పడితే అసలు నీకు ఎక్కడి నుండి వస్తాయి ఈ పైసలు అని చెప్పి ఫైనాన్స్ వాళ్ళు వచ్చిరట, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చిరట. వచ్చి ఈయనను అడిగితే చూపెడతారా అని చెప్పి తీసుకుపోయినట. ఇగో ఇందులో నుండిలో వస్తాను ఈ పైసలు అని చెప్పానట. అంటే ఏందయ్యా భక్త సింగ్ గారు, మీరు అనేకులకు బోధ చేస్తున్నారు, ఈ పిచ్చి మాటలు చెప్తున్నారు ఏందనంటే, రండి అని చెప్పి వీళ్ళందరినీ తీసుకుపోయి ఒక దగ్గర కూర్చుండబెట్టి ప్రార్థన చేసినట్ట. ప్రభువా ఎల్లుండి మీటింగ్ కొరకు నాకు డబ్బులు కావాలి, సాయం చేయి ప్రభువా అని చెప్పి చేతులు పైకెత్తి ప్రార్థన చేసిండట. ఆ మేలు అని చెప్పగానే డోర్ కొడతాడట ఒక ఆయన వచ్చి. హల్లెలూయా. కొట్టగానే వచ్చి భక్త సింగ్ గారు అంటే ఎవరండి అనగానే వెంబట వీళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారట. అప్పుడు తీయండి మీరే అని చెప్పగానే అలా చెక్కులు 1000 రూపాయలు అందులో రాసి పంపిన చెక్కులు ఉన్నాయట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది నేను స్వతహాగా చెప్పట్లేదండి, లేని వార్త పుట్టించడానికి శ్రమని బైబిల్లో ఉన్నది. హల్లెలూయా. కానాను స్త్రీ బిడ్డ భయంకరమైన వ్యాధితో ఉంటే దురాత్మ చేత పీడించబడుతుంటే అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందామె. ఎక్కడ స్వస్థత పొందలేదు, భయంకరంగా పీడించబడుతుంది. తండ్రిని తల్లిని గుర్తుపట్టలేని స్టేజీ. తండ్రి రాజు బిడ్డ కూడా సేమ్ అట్లనే. గత 10 సంవత్సరాలు 14 సంవత్సరాల క్రితం కనకదుర్గ అనే లూసిఫర్ సాతాన్ని బట్టి భయంకరంగా పీడించబడుతున్న సమయంలో ఆమెను కూడా అక్కడిక్కడ తిప్పారు. సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఆ చిన్న బిడ్డకు వస్తే తల్లి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గములో ఆ ప్రాంతంలో ఉండడాన్ని తెలిసి కానాను ప్రాంతం నుండి వచ్చిందట యేసు ప్రభు దగ్గరికి. హల్లెలూయా. వచ్చి అంటున్నది, అనేక మంది శిష్యులు ఉన్నారు అక్కడ. ఆయన ప్రసంగం చేస్తుంటే, అయ్యా నా బిడ్డ మంచి లేదు, బాగు చేయవా అయ్యా అని చెప్పానంటే అంటున్నాడు, నేను తినే రొట్టె ముక్కలను, నా పిల్లలు తినే రొట్టె ముక్కను నేను కుక్కలకేయను అన్నాడు. ఆయన కుక్కలు అంటే ఎవరు? అన్యజనులను కుక్కలతో ఎందుకు పోల్చిండు? ఎందుకు పనికిరాని బొమ్మల్ని తీసుకొచ్చి, కుక్క టాయిలెట్ పోసిన రౌతుని తీసుకొచ్చి కూడా పొలం కాడ ఏం చేస్తాడు వాడు? కుంకుమ వేసి దానికి అడిగి కుంకుమ వేసి కొబ్బరికాయ కొడతాడు. ఇది ఏమంటాడు? మైసమ్మ అంటాడు, ఎల్లమ్మ అంటాడు, పుల్లమ్మ అంటాడు. 2 బండలు పెట్టి, వెనకో బండ పెట్టి, పైన బండ పెట్టి, దాంట్లో ఎందుకు పనికిరాని బండను పెట్టి దానికో పేరు పెడతాడు, దానికి సాగిల పడతాడు. వీడు బుద్ధిహీనుడా? కుక్క కంటే అధ్వానం పంది. హల్లెలూయా. ఎంత దారుణమైన స్టేజ్ అంటే, ఒకప్పుడు మనం కూడా ఆ స్టేజ్ నుండి వచ్చినాం. మనం మార్పు చెందినాం.
వాళ్ళు మార్పు చెందరు. అందుకనే కుక్కలకి వెయ్యలేను అంటాడు ఆయన, డైరెక్ట్ అంటాడు. దేవుడే అంటాడు నువ్వు నేనానుడు ఎంత అండి. హల్లెలూయా. అప్పుడు అంటే కుక్కలు కూడా యజమానుడు తిను బల్ల మీద నుండేలి ఆ రొట్టె ముక్కలు కింద పడతా అంటే మరి కుక్క పిల్లలు కూడా వచ్చి తింటాయి కదా అయ్యా అని చెప్పి విశ్వాసముతో ఒక మాట పలికింది కుక్క స్వభావం కలిగిన వ్యక్తి. హల్లెలూయా. అప్పుడు అంటాడమ్మా నీ విశ్వాసము గొప్పదమ్మా, శబాస్ అని చెప్పి మెచ్చుకొని నీ బిడ్డ బాగుపడ్డది పో. 1000 కిలోమీటర్ల ఉండొచ్చు ఆమె అంత దూరం, కానీ ఈమె పలికిన విశ్వాస సంబంధమైన మాట ద్వారా బిడ్డలో ఉన్న దయ్యం ఎక్కడో ఉండి వెళ్ళిపోయింది. కేకలు వేసి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఈరోజు నీ పిల్లలు దూరం ఉన్నారా, నీ భర్త దూరం ఉన్నాడా, నీ భార్య దూరం ఉన్నదా, నీ పిల్లలు మందిరానికి వస్తలేరా, విశ్వాసముతో దేవుణ్ణి అడుగో. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఎటువంటి సమస్య నుండైనా విడిపించబడుటకు నువ్వు దేవుడు సమర్థుడు, శక్తి గలవాడు విడిపించటకు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇట్లా నమ్ముతున్నామా? పాత వ్యక్తులు కొంతమంది కొత్త వ్యక్తుల విశ్వాసాన్ని పోడగొట్టే విధంగా జీవిస్తున్నారు. పాత వ్యక్తులు నీ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, కానీ నువ్వు దిగజారడం ద్వారా కొత్త వాళ్ళు ఏమవుతున్నారు నిన్ను చూసి వాళ్ళు కూడా విశ్వాసములు వెనుక ఇట్లనే ఉండాలి కావచ్చు. ఇట్లనే ఉండాలి కావచ్చు. నేర్చుకోరా. తండ్రి పిల్లలకు ఏంటి మాదిరి. సంఘానికి వస్తున్న సంఘ బిడ్డలు కూడా సీనియర్లు ఆ కొత్తగా వస్తున్న వ్యక్తులకు మాదిరి చూపెట్టాలి. నువ్వు చూపెట్టే మాదిరి ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ మల్లెపూలు పెట్టినావు అనుకో, నువ్వు ఎక్కడ దాచిపెట్టిన వాళ్ళకెళ్ళి వాసన అందరికి వస్తుంది. వస్తుందా రాదా? అట్లనే నీవే వారికి మాదిరి. నిన్ను చూస్తూ ఉంటారు, వాళ్ళు కనిపెడతా ఉంటారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజు నుండి ఎట్లా ముందుకెళ్తారు? దానియేలు దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎలీషా ఏమన్నాడో తెలుసా? ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ఏలియా రథములతో ఆకాశానికి పైకి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఈయన యోర్దాను నది దాటి బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ ఏలియా ఒక దుప్పటి ఈయన మీద వచ్చి పడ్డది. ఈ దుప్పటిని ఆయన చేతులు పట్టుకొని ఏం చేసిందంటే, నా వైపు చూడండి, ఇది పెద్ద దుప్పటి అనుకో. ఏలియాకు గొంగడు ఉండదు, దుప్పటి గొంగడు ఉండేది. దీన్ని ఇట్లా పట్టుకొని అక్కడికున్నది పొడుగు. ఏలియా ఒక్క దేవుడా ఎక్కడో అని చెప్పి తిప్పి కోటిండట ఇట్లా. హల్లెలూయా. వెంబడే యోర్దాను నది 2 పాయలైందట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. కార్యాలు చేసే వ్యక్తి దేవుడు అనాలి నువ్వు. ఆనాటి కాలంలో ఏమన్నారు తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని నేను చెప్పుకున్నాడు ఆయన. ఇప్పుడు నీ ద్వారా కార్యం జరిగితే ఏమనాలి తెలుసా? ఫలాని గా రాయలమ్మ నమ్ముకోలే, అగో గా దేవుణ్ణి నమ్ముకోవాలని అనాలి. ఇప్పుడు ఏమంటారు చాలామంది? కర్ణాపురం పోవాలి, గా కర్ణాపురం తీసుకుపోలేదు. ఎందుకు? కార్యాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. గా కర్ణాపురం పట్టుకపోరాదవా అంటారా? అనరా? అక్కడ ఉన్నది కార్యాలు జరుగుతున్నాయి, ఇక్కడ కూడా జరుగుతాయి. హల్లెలూయా. నీ ఇంటి దగ్గర కూడా దేవుడు జరిగిస్తాడు. నువ్వు దేవుని కొరకు నిలబడు, నీ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. నీలో లేదా నమ్మకం? ఏం నమ్మకం? ఏం నమ్ముతావు? హల్లెలూయా. ఏం నమ్ముతావు? ఎట్లా నమ్ముతావు దేవుణ్ణి? నీ నమ్మకంలో తేడాలు ఉంటాయి. 2 వ్యక్తులు బడికి వెళ్తే ఒకడు దొంగ అయిండు, ఒకడు చదువుకున్నాడు. మరి నువ్వు ఎట్లా మందిరానికి వస్తున్నావు? నీవు సాతాను సంబంధివా, దేవుని సంబంధివా? విశ్వాసం ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నావా? అసలు నిజంగా విశ్వాసం ఉన్నదా లేదా? నువ్వు పరీక్షించుకోవాలి. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నిద్రపోయేటోళ్ళను ఏం చేయాలంటే వెనక నుండి పోయి తెలవకుండా ఒకటి సర్వాలే, సరిసంగానే టక్కన సరిసిపోవాలి. ఎవరు కొట్టిరన్నా అంటారా? పరువు పోతుంది అనరు. కాబట్టి మళ్ళా కొడతారేమోనని చెప్పి కళ్ళు కడుక్కొచ్చుకుంటారు. ఇట్లాంటి పని చేయండి, నాకు కూడా చెప్పకండి. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.